తెలంగాణలో ఆంధ్ర ఫిల్మ్ ఇండస్ట్రీపై ఓయూ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ సంచలన ప్రకటన చేశారు. ఆయన ఆంధ్ర ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం తట్టాబుట్టా సర్దుకొని వైజాగ్ వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై మాట్లాడిన గాలి వినోద్ కుమార్ అల్లు అర్జున్ సినిమా ప్రమోషన్ వల్లే ఈ దుర్ఘటన చోటు చేసుకుందని మండిపడ్డారు. జేఏసీ నేతలు అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేసిన తర్వాతనే బాధిత కుటుంబానికి 50 లక్షల పరిహారం అందించారని ఆయన వెల్లడించారు. దాడులు లేకుండా వారి నుంచి స్పందన రాదు అంటూ ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆంధ్ర సినీ రంగం తెలంగాణలో కొనసాగాలంటే 24 కళల్లో 85% స్థానికులకు అవకాశాలు కల్పించాలని గాలి వినోద్ కుమార్ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలకు తమ హక్కులు ఇవ్వని పక్షంలో ఆంధ్ర సినిమా రంగం మొత్తం వైజాగ్కు తరలిపోవాలని సూచించారు. తెలంగాణ వచ్చి 10 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఈ సంక్రాంతిలోపు ఆంధ్ర ఫిల్మ్ ఇండస్ట్రీ తరలిపోవాలని గాలి వినోద్ కుమార్ హుకుం జారీ చేశారు. వైజాగ్లో కొత్త స్టూడియోలను నిర్మించి తెలంగాణలోని ప్రస్తుత స్టూడియోలను స్థానిక నిర్మాతలకు, దర్శకులకు లీజుకి ఇవ్వాలని సూచించారు. సినీ పరిశ్రమ తెలంగాణ నుంచి వెళ్లకపోతే ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా మరో ఉద్యమం ప్రారంభమవుతుంది అని ఆయన హెచ్చరించారు. ఈ ప్రకటనతో తెలుగు చిత్రసీమలో ప్రకంపనలు మొదలయ్యాయి.